హాయ్ అండి. వెల్కమ్ టు ఏషియస్ కిచెన్. ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో ఒకటి మురుకులండి. ఈ మురుకుల్ని నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో మీరు చేశారంటే నోట్లో వేస్తే కరిగిపోతాయండి. అంత బాగుంటాయి. అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీటిని 10 నుంచి 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. చాలా గుల్లగా వస్తాయి. అలాగే మీరు చూస్తేనే తెలుస్తుంది కదండి ఎంత గుల్లగా వచ్చాయో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ సంక్రాంతి పండగకి ఒకసారి ఈ మురుకులను అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఈ పుట్నాల పప్పుని మెత్తగా పొడి చేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవటం కోసం ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని దానిలో ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్య పిండిని తీసుకోవాలండి. ఇలా 3 కప్పులు బియ్య పిండి తీసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలండి. వేసుకొని దీనిలో ఒక 5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది మీరు ఇంకా కాస్త కారంగా కావాలంటే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మురుకులు అనేవి టేస్టీగా గుల్లగా వస్తాయండి. వీటిలో కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఇలా చిల్లులు గరిటె మీద కానీ లేదంటే డైరెక్ట్గా మీరు ఆయిల్లో అయినా జంతికల్లో వేసుకోవచ్చండి. ఇలా జంతికల గొట్టం తీసుకొని దానిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె పైన జంతికలు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ ఎక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ జంతికల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం వేసుకున్న జంతికను వేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్కి సరిపడా జంతికలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 వైపులా కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి మురుకులు అనేవి చక్కగా ఫ్రై అవుతాయండి. లేదంటే మెత్తగా వచ్చేస్తాయండి. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఒక 2 మినిట్స్లో మనకి ఇవి ఫ్రై అయిపోతాయండి. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ అనేది నొరగలు రాకుండా ఉంటుందండి. అలా అయితే మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టండి. వీటిని తీసేయాలండి. ఇంకా అంతే అండి, మనకి మురుకులు అనేవి రెడీ అయిపోయాయండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా మనం వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ సంక్రాంతి పండగకి మురుకులను ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. నేను చెప్పిన కప్పు కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం పిండి వంటలు ట్రై చేసేవాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.